ఓం శివాయ గురవే నమః. హర ఓం శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. హర ఓం శివాయ గురవే నమః. హర ఓం శివాయ గురవే నమః. నమః శివాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ. హర 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 నమః శివాయ. హర 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 నమః శివాయ. శివ 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 నమః శివాయ. శివ 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 నమః శివాయ. హర 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 నమః శివాయ. శివ 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 నమః శివాయ. శివ 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 నమః శివాయ. హర హర శంకర జయ జయ శంకర. హర ఓం శివాయ గురవే నమః. హరి అంతరాయ దివిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుద్దిలం మహః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధ్యద్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్యాదేహాయ దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नागर्थाविव संपृष्टौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शान्ताकारं सुजनशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। संसारसागरनिमज्जनमुह्यमानं दीनं विलोकय विभो करुणानिधे माम्। प्रह्लादखेदपरिहार परावतार लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। प्रह्लादवरद लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। करुणापूर्णसुधाब्धे कबलितघन विश्वरूपकिरणावल्या अरुणाचल परमात्मन् अरुणो भवचित्तकञ्जसुविकासाय वन्दे श्रीरमणं पवित्रहृदयं षड्वर्गविध्वंसिनं वेद्यं योगविशारदैः प्रतिदिनं वन्द्यं सदा मानवैः सूर्यातीतपदास्थितं सतरुणं दीप्ताग्निशैलस्थितं मज्जन्मान्तरपुण्यपाकवचतः प्राप्तं प्रभुं सद्गुरुम्। ॐ अरुणाचलेश्वराय नमः। ॐ श्री अरुणाचलरमणाय नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीविष्णुरूपाय नमः शिवाय। मौनव्याख्या ఇయాలే నెక్స్ట్ రోజు చెప్పక్కలే భోజనం అయినా కంచం పెట్టుకుంటాం కదా, 2 భోజనాల కంటే కంచం పెట్టించుకోవడమే. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతేవ తదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్ఠైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూవిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః అంగుష్ఠతర్జనీ యోగముద్రావ్యాజేన దేవినాం శ్రుత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాత్ శివః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. విశ్వం దర్పణదృశ్యమాననగరే తుల్యం నిశాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం
యథా నిద్రయా యః సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే ఆత్మానమేవాత్మయం తస్మై శ్రీగురుమూర్తయే నమః ఇదం శ్రీదక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాం యత్ సాక్షాత్ కరణాద్ భవేత్ న పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే. శివాయ గురవే నమః. ప్రహ్లాదవరద నరహరి నమో నమో దయానిధి. 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 నమో నమో దయానిధి. నమో నమో దయానిధి. శ్రీ సింహాద్రినాథాయ నమః. సభాయ నమః. ఆదిశంకర భగవత్పాద విరచితమైనటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని వ్యాఖ్యానించుకుంటున్న కార్యక్రమంలో 4వ రోజులో ప్రవేశిస్తే నిన్నటి దాకా గ్రంథానికి సంబంధించినటువంటి 3 శ్లోకాలు, అంతకుముందు ధ్యాన శ్లోకాలు కొన్నిటిని యథాశక్తి వివరించుకోవడం జరిగింది. ఇప్పటిదాకా ఏదైతే చర్చింపబడిందో తనొక్కసారి సింహావలోకనం చేస్తూ ముందుకు వెళితే, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఈ విశ్వం కాస్త సత్యం కాదు, ఇది కల్పితం, మిథ్య అని అక్కడ దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఎందుకంటే ఏ విశ్వంలో మనం భాగం అయి ఉన్నామో మనతో కలుపుని సమస్త విశ్వం, ముందు దీని యందు మనకు ఉన్నటువంటి సత్యత్వ భావన ముందు కూడాలి. ఎందుకంటే శాంతి కోరుకుంటున్నాం కనుక మనం కోరుకుంటున్న వస్తువు తప్పు కాదు, వెతుకుతున్న ప్రదేశం. అంటే కోరుకున్నది సరైనది అనేంత మాత్రంలో సరిపోదు. వెతుకుతున్న వస్తువు కూడా వెతుకుతున్న ప్రదేశం కూడా సరైనది. నేను ఎక్కే ప్రతి బస్సు విజయనగరం తీసుకెళ్ళదు. విజయనగరం వెళ్ళాలని కూడా విజయనగరం తీసుకెళ్ళే బస్సు ఎక్కడ బస్సు కనిపిస్తే ఎక్కించామనుకోండి, అది ఎక్కడికో తీసుకెళ్తుంది. ఆ ఎక్కడికో తీసుకెళ్లే ప్రదేశం విజయనగరం కాకపోవచ్చు. సరేనా? దేశంలో ప్రతి బస్సు విజయనగరం తీసుకెళ్ళదు కదా. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు అన్నప్పుడు కేవలం వెళ్ళినా పర్లేదు. కానీ రైల్లో బయలుదేరి ఉంటారు, వాళ్ళకి దిశా దశ ఏం లేదు. ఆ రైలు వస్తే విశాఖపట్నం ఉంటాడు, ఇంటికి వచ్చింది రైలు కూర్చుంటాడు, ఎక్కడో నడును పొద్దుదాకా కూర్చుంటే టికెట్ తీయక్కర్లేదు. మళ్ళీ ఎక్కడో 20 మందిలో దిగు ఎక్కడికి ఆడుతుంది. వాడు ఇల్లు వ్యాధి లేదు కనుక మనం అలా కాదు కదా. దిశా దశ ఉంది కనుక ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే సరిపోదు, ఎలా వెళ్ళాలో. అందువల్ల ముందు మనకు అభ్రాంతి తోడగొడుతున్నారు. ఎక్కడైతే అందరూ శాంతి కాముకులమే, శాంతి అక్కర్లేని వాడు ఎవడున్నాడు. కానీ శాంతిని వెతుకుతున్న ప్రదేశం తప్పు. ఇంతమంది ఎక్కడ వెతుకుతున్నామంటే ఏదైతే మన శాంతిని ఇవ్వలేదో, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏదైతే పరమ అశాంతి స్వరూపమో అక్కడ వెతుకుతున్నాం. అది ఎవరంటే విశ్వం. అక్కడ భ్రాంతి చూడాలి. ఆ భ్రాంతి చూడగొట్టడానికి ఆచార్యుల వారు విశ్వం సత్యం కాదు, సత్యమైతే శాంతినిచ్చేది, సత్యం కానిది శాంతిని ఇవ్వలేదు. సత్యం కానిది సత్యం కాని సుఖాన్ని ఇస్తుంది, కానీ సత్యమైన సుఖాన్ని ఇవ్వలేదు. సత్యం కాని సుఖం అంటే దుఃఖంతో కూడి. కనుక ఎంతగా ప్రపంచాన్ని ప్రేమించేస్తున్నాం, ప్రపంచం యొక్క యథార్థ స్థితి ఏమిటో తెలుసా అని ఆయన ముందు ప్రపంచానికి మనకున్న దీని ఏమంటారంటే జగత్ సత్యత్వ భ్రాంతి అంటారు. మనకి 2 భ్రాంతులు ఉన్నాయి. ఈ 2 భ్రాంతులు కలిపే సంసారం.
ఒకటి దేహాత్మ భ్రాంతి, దీని తర్వాత ఉండకూడతారు. ఆ తర్వాత జగత్ సత్యత్వ భ్రాంతి, దేహమే నేను నెంబర్ 1 భ్రాంతి. తర్వాత ఈ జగత్ సత్యం. జగత్ సత్యం ఎప్పుడైనా సత్యం, దేహాత్మ భ్రాంతి, జగత్ సత్యత్వ భ్రాంతి, ఈ రెండే మాయ. ఈ రెండే సమస్యలు రెండే. దేహాత్మ భ్రాంతి డైరెక్ట్గా టచ్ చేస్తే మనం ఒప్పుకోం, ముందు ఓడగొట్టాలి. ఒక మర్రి చెట్టు పడగొట్టాలంటే ముందు కొమ్మలు ఓడగొట్టాలి. కొమ్మలు ఓడగొట్టకుండా మర్రి చెట్టు ఓడగొట్టడం కష్టం. కాండం తర్వాత చేస్తే ముందు కొమ్మలు ఓడగొడితే వీక్ అవుతుంది. అప్పుడు కదా రావణాసురుడు ముందు వాడు మిగతా 9 తలకాయలు తీసి అప్పుడు పడగొట్టాడు. చేయి పడగొట్టి, చేయి తీసి, కాలు తీసి, అప్పుడు వాడు బలహీనం అవుతాడు. అప్పుడు శత్రువులు లేకుండా చేయదు. అలాగే ఈ జగత్ సత్యత్వ భ్రాంతి ఏదైతే ఉందో దేహాత్మ భ్రాంతి సపోర్ట్. ఫస్ట్ దేహాత్మ భ్రాంతి, తర్వాత జగత్ సత్యత్వ భ్రాంతి. రాత్రి స్వప్నంలో వెళ్ళిన తర్వాత ముందు మనం అక్కడ ఆ దేహం సత్యం అనుకున్నాం లేదా? ముందు అది అనుకున్న తర్వాత అప్పుడు ప్రపంచం, ఆ స్వప్న ప్రపంచం ఏదైతే సత్యం ఉంటుంది. సో అక్కడ ఏదైతే స్వప్న ప్రపంచం సత్యం అనుకోవడానికి సపోర్ట్ ఏంటంటే అక్కడ ఏ దేహం అయితే మనం అనుకున్నా ఆ దేహం నేను భ్రాంతి. అక్కడ ఆ దేహాన్ని ఎవరు అక్కడ డౌట్ చేద్దామా? అదే నమస్కారం. కనుక అదేంటంటే దానికి సపోర్ట్గా అది పెట్టుకుంటుంది. ఈ జగత్ సత్యత్వ భ్రాంతి దేహాత్మ భ్రాంతికి సపోర్ట్. అందుకే చెట్టు బలహీనం అవ్వాలంటే కొమ్మలు ఉడగొట్టండి అంటారు. కొమ్మలే చెట్టుకు బలం. అందువల్ల ఈ జగత్ సత్యత్వ భ్రాంతి తర్వాత చెప్తారు, ముందు దేహాత్మ భ్రాంతి ఉడగొట్టు. సారీ, దేహాత్మ భ్రాంతి తర్వాత చెప్తారు ముందు జగత్ సత్యత్వ భ్రాంతి. ఈ విశ్వం ఏదైతే ఉందో ఇది సత్యం కాదు, దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఇలా చెప్పడంలో దర్పణంలో కనిపించే ప్రపంచం ఎంత సత్యమో ఈ సంగీతం మొదలు ఇది సత్యం కాదు. అలాగే లేదం లేదా సత్యం కాదు అని చెప్పారు. ఇప్పుడు ఏదైనా ఒక అమాంతమే ఒక సత్యం ఏర్పడితే రాత్రి కళలో కనిపించిన డబ్బు కట్టలు ఎక్కడున్నాయా అని వెతకము. జ్ఞానం ఉంది, సత్యం కాదు జ్ఞానం ఉంది కదా. డబ్బు కట్టలు చూసాం, చూసాం కాబట్టి అక్కడ దాచుకున్నాం బీరవాళ్ళు. కానీ ఆ బీరవైపు లేదు, ఆ డబ్బు కట్టలు ఇప్పుడు లేదు. ఇప్పుడు ఖర్చు ఏర్పడితే ఇక్కడ ఉన్న డబ్బు ఎదుగుతాం, కానీ ఆ డబ్బు ఎక్కడుందా, ఆ బీరవ ఎక్కడుందా, తాళంతో ఎక్కడ పెట్టేదా అని ఎవరు ఇక్కడ బుద్ధి ఉన్నవాళ్ళండి. ఎందుకంటే సత్యం కాదు అని జ్ఞానం ఉంది. సో ఇక్కడ సమస్య ఎక్కడంటే జ్ఞానం లేకపోవడం. ఇప్పుడు రా గుర్తుపెట్టుకోండి, సంఘటన ఏర్పడడం సమస్య కాదు, అది సత్యం అనుకోవడం సమస్య. సంఘటన జరుగుతుంటాయి జీవితంలో, ఆపలేదు, కానీ అది సత్యం అనుకోవడం దగ్గర సమస్య. సత్యం కాదనుకున్నామా తెలిసిందా, దాంతో మనకి డిస్కషన్ అండి. అందువల్ల ఈ విశ్వం ఎప్పుడైతే దీని యొక్క నిగ్గు ఎప్పుడైతే తేల్చారో దీని మీద భ్రాంతి ఉన్నది జ్ఞానికి. కారణం సత్యం కాదుగా. ఇది సత్యం కాదని తేల్చడానికి సత్యం కాదు అన్నదాన్ని అక్కడ ఒక చక్కటి దర్పణ దృశ్యమాన నగరేతులు బీజం అది ఆ శ్లోకాన్ని. ఇది అర్థం అయితే ముందు విశ్వభ్రాంతి పోతుంది. ఆ మాట చెప్పడం అంటుంది నిజాంతర్గతం. అర్థమవుతుందా? అది ఇక దానికి ఇంకా సపోర్ట్గా ఏదైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ మెలకువలో కనిపిస్తున్న విశ్వం ఎటువంటిదంటే స్వప్నంలో మన యందే ఏర్పడి మనకి గాబరా పుట్టింది విశ్వం. అది పశ్యన్ ఆత్మని మాయయా బహిః ఇవ ఉద్భూతం యథానుభవం సాక్షాత్ పురితే ప్రబోధమంది. మెలకు వచ్చి రాగానే అది ఏమిటో తేలింది. అలాగే ఇక్కడ నుండి మెలకు రావాలి. దీనికి ఆధారమైన భూమికలోకి ఇక్కడి నుంచి మెలకు వస్తే అదే జ్ఞాన భూమిక, సత్య భూమిక. ఈ సత్యంలోకి మేలుకుంటే దీని లిపి లేదు. అది కూడా పెద్ద డిస్కషన్, సరిగా అర్థం చేసుకోవాలి. కళని మెలకులోకి రాగానే తేలిపోతుంది. మన ప్రయత్నం అక్కడ మెలకు రాగానే కళను తేలిపోతుంది. అలా కొంతమంది అలా అనుకుంటారు. ఇక్కడి నుండి మెలకు వచ్చేది తేలుతుంది రండి అంటారు. బాగా ఇక్కడి నుంచి పైకి రావడం మన ప్రయత్నం అక్కర్లేదు, ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. ఇప్పుడు కొంతసేపు కాబట్టి పోతుంది. ఇది ఎలా కాదు, ఇది స్వప్నం అని తెలిసి బ్రతికితే కానీ మెలకు రాదు. అదే సాధన. పట్టుకున్నారా? ఇక్కడ సాధన చేస్తే కానీ బయటకు వెళ్ళాము. ఇది సత్యంగా కనిపిస్తుంది, కొనసాగుతుంది. ఆ స్వప్నం ఏదైతే ఉందో నిద్రలో ఉన్న స్వప్నం ఆటోమేటిక్గా పోతుంది. అది ఎలా ఏర్పడింది అలా పోతుంది. దానికి ప్రయత్నం అక్కర్లేదు, ఏర్పడడంలో ప్రయత్నం అక్కర్లేదు, పోవడంలో ప్రయత్నం అక్కర్లేదు. ఒక అరగంట పడుకుంటూ పోతుంది. అది ఎంత పడుకుంటారో ఎలా 6 తర్వాత ఎవరా అయితే పోతుంది అక్కడ. సో అది ఎలా వస్తుంది అలా పోతుంది. కారణం అది నిద్రాజన్య దోషం, నిద్ర వల్ల జనించిన దోషం, నిద్ర వల్ల పుట్టుకు. కనుక నిద్రలోనే పోతుంది. ఇది అజ్ఞానజన్య దోషం. అజ్ఞానం పోతే కానీ పోదు, కానీ మీరు ప్రయత్నిస్తే అజ్ఞానం పోదు.
మీ ఇంట్లో దూరిన ఎలక మీరు పంపించకుండా బయటకు వెళ్తుందా? అది ఎందుకు వెళ్తుంది? మీతో పాటు ఎందుకు కూడా పడకూడదు ఆయన. అది ఎందుకు వెళ్తుంది? సైకిల్తో ఒప్పపోతాయి ఎండాకాలం హాయిగా మీ ఇంట్లో ఉంటుంది. మీరు తినేది మీరు వండుకునేది అది ఇంటి ఉంటుంది. చక్కగా మీకు హాయిగా ఫ్రెష్ చేస్తుంది. లైట్ వేసినప్పుడు మీరు చక్రవర్తి, లైట్ లేకపోతే అది చక్రవర్తి. అది ఎందుకు వెళ్తుంది బయటికి? మీరు పంపించాలి బ్యాండ్ మేడలు పెట్టి. అలాగే అజ్ఞానం మీరు ప్రయత్నం చేయకపోతే బయటకు వెళ్ళదు. అది ముందు దోహేస్తుంది, జన్మలు మార్చేస్తుంది. నిద్ర మీరు ప్రయత్నం అక్కర్లేదు, మన లేకపోతే ఇంట్లో వాళ్ళు లేకపోతారు. అయిపోయింది, అక్కడ ఆగిపోతుంది నిద్ర. సో నిద్రాజన్య దోషం కనుక అది పోతుంది. ఇది అజ్ఞానజన్య దోషం కనుక మీరు ప్రయత్నిస్తే కనుక పోతుంది. ప్రయత్నించాలంటే సమస్య అర్థం కావాలిగా. అందుకు గురుమూర్తి దగ్గర కూర్చోవాలి. ఇస్తున్నాను ఆయన సమస్య ఏంటో చెప్తాడు, ఈ విషయం ఏమిటో చెప్తాడు, ఈ దేహం ఏమిటో చెప్తాడు, నేనేమిటో చెప్తాడు. ఇవన్నీ చెబితే కానీ ఒక స్పష్టత ఏర్పడుతుంది. అప్పుడు సాధన అర్థమైంది కదా. అందువల్ల చాలా మంది అది అర్థం కాక ఆటోమేటిక్గా మెలకువస్తున్నారు. ఆటోమేటిక్గా రాదు. ప్రయత్నిస్తేనే బయటపడతాం, ప్రయత్నించకపోతే ఇలాగే కొనసాగుతాం. ఈ ప్రయత్నించడానికి సాధన. మీకు ఆ స్పష్టత రెండో శ్లోకంలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కారణం, పరమాత్మ విశ్వాన్ని ఎందుకు తయారు చేశాడు, అన్నప్పుడు ఆ విషయం మనకు అర్థమైంది. వాడికి ఉన్న ముచ్చట మనం చేస్తాం. తనను పూర్తిగా మరపించే వాటి మధ్యలో పెట్టబడినా కూడా ఎవడైతే తనను ఒకంత కూడా మరువక ఉంటాడో, అర్థమైందా? తనను పూర్తిగా మరపించే వాటి మధ్యలో పెట్టబడినా కూడా ఎవడైతే తనను ఒకంత కూడా మరువక ఉంటాడు వాడిని భక్తి. అటువంటి వాడు పరమాత్మని, వాడు ఆనందకరుడు, పరమాత్మని ఆనందం కలిగించాడు. ఇప్పుడు ఒక పరీక్ష పెట్టినారనుకోండి, ఆ పరీక్షలో ఎవడు హీరో తెలిసినా ఈ ప్రపంచానికి సంబంధించి ఏ ప్రశ్ననే వాడు సమాధానం చెప్పాడనుకోండి వాడు హీరో. ఓ టెక్స్ట్ బుక్ ఇచ్చి అందులో ఉన్న పాఠాలే ప్రశ్నలు అడిగితే అది కాదు కదా, అందులో వాడు ఆ మేరకు హీరో. ఎవడు వరల్డ్ హీరో? ఎవడు ప్రపంచంలో ఏది అడిగినా మిమ్మల్ని, ఇంద్రుడు పెట్టుకున్న కిరీటం విస్తీర్ణం ఎంత మీరు చెప్పగలరు? సముద్రంలో ఎన్ని ప్రాణులు ఉన్నాయి లెక్కలు సరిపోవాలి. అంటే మీరు సర్వజ్ఞులు అయితే కదా అని చెప్పగలరు. సర్వజ్ఞులు ఎలా చెప్తారు? మీరు సర్వం తెలిసినవాడు చెప్పగలరు. ఏది అడిగినా మీరు చెప్తే అప్పుడు మీరు హీరో. కొన్ని చెప్పి కొన్ని చెప్పకపోతే ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళైనా అన్ని చెప్పలేరు ఏమీ. కానీ ఉన్నవాళ్ళలో ఎవడెక్కువ చెప్తాడో వాడు ఫస్ట్. అందరికన్నా ఎవడు చెప్పలేడు. ఎవడు సర్వజ్ఞుడు ఎవడు కాదు. కలెక్టర్ గారు సర్వజ్ఞుడేం కాదు, మనకంటే గొప్పవాడు. ఎవడో ఒకటి పెట్టాలిగా, జిల్లా కలెక్టర్ వెళ్ళారు, అందువల్ల ఎవడో పెడతారు. ఆయన ఎందుకు తెలిసిపోయినాక ఆయన భగవద్గీత శ్లోకం తెలుసా? చెప్పండి చూద్దాం. అప్పుడు మనం వెళ్ళాలి చెప్పడానికి. మనకేదో ల్యాండ్ అయిన ఇవ్వాలంటే ఆయన సంతకం పెట్టాలి. ఇలాగే ఉంటుంది అంతే ప్రపంచం. అందులో ఎవరూ సర్వజ్ఞుడు కాదు. కానీ ఎవడు గొప్పవాడంటే ఎవడు సర్వజ్ఞుడో అది కదా. సో తనను మరిపించేవి చుట్టూ ఎన్ని పెట్టినా అందులో ఉండి కూడా పరమాత్మ మరవడం వాడు హీరో. వాడి కదా పరమాత్మ ముచ్చట. ఇలా చాక్లెట్ చూడగానే మర్చిపోయి, బిస్కెట్ చూడగానే మర్చిపోయి, ఆభరణం రాగానే మర్చిపోయి, తోడుగోళ్ళు రాగానే మర్చిపోతే ఏది వచ్చినా మర్చిపోతే మనస్సి అంటే పరమాత్మ. అందుకే మోక్షాలు లేవు. ఎందుకు వస్తాయి? అందువల్ల బీజస్యాంతరివాంకురో జగది ప్రాప్త నిర్వికల్పం పునః మాయా కల్పిత. పరమాత్మ విశ్వాన్ని తయారు చేసింది బీజంలోంచి అంకురం వచ్చినట్టుగా ఈ సమస్త జగత్తు ఆదిలో బీజంలో అంకురం వలె ఉంది. ప్రాక్, బిఫోర్ ప్రాక్. పునః మాయా కల్పిత, తన మాయాశక్తితో తయారు చేశారు. మాయ అంటే భగవంతుని మరిపించే సాధనం, తన మాయాశక్తి. అందువల్ల ఆయన ఉద్దేశం ఇది కనుక తనదైనటువంటి రెండు ప్రకృతులను కలిపి తయారు చేసేది ప్రపంచాన్ని. అందులో ఒక ప్రకృతి మనం, అదే పరాప్రకృతి, జీవులు, జీవాత్మ సమూహం. రెండోది మాయ. ఈ మాయ యొక్క సంసర్గం వల్లే, ఈ మాయలో భాగమే ఈ దేహము, ఇంద్రియాలు, ప్రాణం ఇవన్నీ. అది తీసుకొచ్చి మనతో కలపడంలో అది మనల్ని మనకి మరిపించి తనలో భాగమనే వాటితో తాదాత్మ్యం. ఇక్కడ కూర్చున్నాం దేహం నేను, ఈ మనది కాని దేహం వచ్చి మనలోకి చొరబడింది. ఏం జరిగింది తెలిసిన విస్మృతి. ఎవరి విస్మృతి? పరమాత్మ. మాయ యొక్క లక్షణం అవుతాయి, పరమాత్మ విస్మృతి అని కలిగింది. దాని ఆవరణకు చెప్పాడు ఆయన అపరికరణ చేస్తుంది. మన పని ఏంటి? ఆవిడ మరిపిస్తే మనం జ్ఞాపకం పెడతాం. ఇది పరీక్ష. కనుక విషయం అర్థమైన వాడు తప్పకుండా ఆ పద్ధతిలో ఉంటాడు. గురువుని ఆశ్రయిస్తాడు, విషయం అర్థమవుతుంది, ముందుకి పెడుతూ ఉంటాడు. లేని వాళ్ళు దాని యొక్క మాయ యొక్క ప్రలోభాల్లో పెట్టడం ఇప్పుడు అప్పుడు వాడి జన్మ మారుతాం. ఈ జన్మ పరంపరలో ఇలా ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. ఇక మీద ఏం చేస్తామన్నది
ఎవరి నిర్ణయం పడదు. అందువల్ల దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఒక్కసారి తనలోంచి సంకల్పం చేయగానే మళ్ళీ ఆ సృష్టిలోకి దేశము, కాలము, ప్రాణులు దీనిలోకి వెళ్ళకముందు ఎవరెవరు ఏ సంస్కారాలతోనో మళ్ళీ అందరూ పెరుగుతారు. ఇలా వెళ్ళేవాళ్ళు అలా వచ్చేయడం అంతే. ఈ విధిలో వెళ్ళినా ఆ విధిలో వచ్చేయడం అంతే. అందువల్ల సమస్తాన్ని నల్లగా లాగేసుకుంటాడు వెళ్ళొక్కసారి. అందువల్ల ప్రళయంలోంచి మళ్ళీ సృష్టిలోకి రావడంలో ఏది మారిపోదు. ఎవరి ఖాతాలు వాళ్ళవే. ఏమీ జరగదు. సాధనకు అవకాశం లేదు. సాధనతోనే ఇవి తుడిచిపెట్టబడాలి కానీ పరమాత్మ వాడంతా వాడు చేసే అవకాశం లేదు. ఈ కలిగి మనకు చిన్న గడుస్తూనే ఉంటుంది. ఏమైనా ఎంతమంది కల్పించుకుంటాడు కదా, ఏమైనా మన ఏమైనా మర్చిపోతాడు. మీరే కంగారు పడకండి, ఏం మర్చిపోడు. మనం పక్కింటి వాళ్ళ సామాన్లు మర్చిపోయి ఎవడం మానేస్తామేమో కానీ వీళ్ళ సామాన్లు వాడికి, వాళ్ళ సామాన్లు వీళ్ళకి కానీ వాడు ఎవడి గర్భంలో వాడికి మహాసర్వజ్ఞుడు. మీరు అలాంటి గంగం పడకండి. ఇది ఇవో తెలియజేటువంటి ఇవ్వలేదు ఒకటి మళ్ళీ ఇది కలికాలం తెలియజాడు. ఎవడు కొద్దిగా వాళ్ళ పుణ్యం మాకు అవే అదే లేదు కానీ ఎవరిది వాడికి సుస్పష్టంగా ఎవరిది వాడికి చెప్పి మరి ఇస్తాడు, నోటీసులు పంపించి మరి. అందువల్ల ఆ గడుస్తాను మనం ప్రదర్శించక్కర్లేదు. వైచిత్రీయ చిత్రీకృతం అంటే విచిత్రమైన సృష్టి చేస్తాడు. ఇక విచిత్రం అంటే ఒకడున్నాడు మరొక ఒకడిలో చూస్తే వాళ్ళే ఎన్నిభేదాలు. వాడు ఉదయం ఉన్నాడు, సాయంకాలం ఉన్నాడు, సాయంకాలం ఉన్నాడు, మధ్యాహ్నం ఉన్నాడు. ఎప్పుడు ఎలా ఉన్నాడు అర్థం కాదు. బాల్యంలో ఉన్నాడు, యవనంలో ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. చిత్ర విచిత్రాలు సృష్టించేటటువంటి చిత్ర విచిత్రాలు తనలోంచి ఈ దేశము, కాలము, ప్రాణులు మొత్తం విభాగాలు సృష్టించారు. ఎలాగా? మాయావి వలె. మాయావి అంటే ఇంద్రజాలికుడి వలె విజృంభిస్తాడు. ఉదాహరణ అంత మేరకు. అలాగే మహాయోగి వలె చెప్పుకున్నాం కదా. అందువల్ల ఒక మహాయోగి. ఆ ఉదాహరణలు అంత మేరకే. అంటే మనకి వ్యవహారాలు ఎలా తెలుస్తున్నాయి కనుక మాయావి, మహాయోగి ఎలాగ మన పురాణాల ద్వారా వీటిలో తెలుస్తున్నాయి కనుక కొంత అవగాహన ఏర్పడ్డాలి. అంత మాత్రాన్ని వాటికే పరిమితం చేయకూడదు. పరమాత్మ ఏదో తెలిసిన దాని సహాయంతో చెప్పాలి. అలాగే ఎవరో శివానందాశ్రమం తెలియదు అనుకోండి, ఈ పక్కన ఇల్లు ఎవరో తెలుసు అనుకోండి, మీకు ఆ ఇల్లు తెలుసుగా ఆ ఇల్లు పక్క ఇల్లు చెప్తారు. అంటే ఏదో ఆధారం ఉండాలిగా, దాని ప్రకారం సులభంగా పోలుస్తాడు. ఓహో ఆ ముందేనా ఉందో శివానంద అంతే కదా. ఇప్పుడు ఏమి తెలియకపోవడం కంటే ఆ ఇల్లు సపోర్ట్ కొంత ఐడియా వస్తుందిగా. అలాగే మనకి ప్రపంచంలో ఏవైతే పరిచయంలో ఉన్నాయో వాటి సహాయంతో చెప్తారు. అందుకని మీరు పూర్తిగా ఎవరు ఆత్మవస్తువులు ఎక్కించలేరు, సపోర్ట్తోనే చెప్పాలి. సరేనా? అందువల్ల స్వేచ్ఛగా ఎవరైతే స్వేచ్ఛగా విజృంభించి ఆయన ఎవరి పర్మిషన్ తీసుకోక్కర్లేదు కదా. గవర్నమెంట్ ఏదైనా ఒక చట్టం పెట్టాలి అంటే ప్రజల్లో పంపించాలంటే పార్లమెంట్ ఆమోదం తీసుకోవాలి. ఒకవేళ పార్లమెంట్ కనుక అప్పుడు సెలవుల్లో ఉంటే ఆర్డినెన్స్ పెట్టి తర్వాత పార్లమెంట్లో దాన్ని బిల్ చేయించాలి. లేదా వెనకలాగా ఇష్టం ఉన్నట్టు ఉంటామంటే గవర్నమెంట్ కూడా కుదరదు. దానికి పద్ధతి ఉంది కదా. కానీ ఈయన గారికి పార్లమెంట్ ఏమీ లేదు, ఈయనే పార్లమెంట్ అనుకున్నాడా సృజిస్తారు, లేదా వెనకలాగా. అటువంటి ఆ సృష్టికర్తకు సంబంధించిన జ్ఞానాన్ని బోధించే దక్షిణామూర్తి నమస్కారం అని చెప్పి ఎప్పుడైతే ఆయన నుంచే సృష్టి బయలుదేరింది కనుక జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సృష్టి ఎలా వచ్చింది? ఈ 4 వాక్యాలు మర్చిపోవద్దు. తానే తన ఎందే తనదైనటువంటి వస్తువులతో తన సహాయం తయారు చేసి వెళ్తుంది. అర్థమైందా? తానే తన ఎందే ఎందుకంటే 2 వస్తువు లేదు అక్కడ వేరుగా. తన ఎందే సృజించాలి తనదైనటువంటి వస్తువులతో. ఎందుకంటే ఆ 2 ప్రకృతులు తన శక్తులు. ఇప్పుడు మీరు కళను సృష్టించారు. ఎలా సృష్టించారు? మీ శక్తితోనే, మీ ఎందే, మీరే మీ ఎందే మీ వస్తువులతో మీ సహాయంగా సృష్టిస్తారు. అంటే మీరు సృష్టించిన జ్ఞానం మీకు లేదు, కానీ మీ ఎందే కదా జరిగింది. మీ ఎందే జరిగింది. మీ ఆలోచనలే మీకు ప్రపంచం కనిపించింది. అక్కడ ఏదో కానీ కళ అంటే మీ ఆలోచనలే. మరి ఆలోచనలు ఎవరు? మీ ఆలోచనలే మీకు ప్రపంచం కనిపించి కాబరా పెట్టారు. కానీ వాటి అన్నిటికీ సోర్స్ మీరేనా? మీరే కర్త, మీలోంచి లేచింది. మీ కళ నా వల్ల రాదు, నా కళ మీ వల్ల రాదు.